చేసుకోవాలని మనకి తెలియదు. అవన్నీ కూడా మనం వాటిని అనిపించే విధంగా ప్రయత్నం చేయాలన్నమాట. PM గరీబ్ కళ్యాణ్ యోజన కింద 81 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇవాళ చూస్తున్నాం, ఈ యొక్క ఉచిత రేషన్ కార్డు ద్వారా ప్రతి ఒక్కరికి ఒక రేషన్ కార్డు ఇవ్వబోతున్నారంటే వాటికి కోటి రూపాయలు ఆడుతున్నారండి. ఎందుకంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు అదే విధంగా లైసెన్స్ ఉన్నదండి. ఈరోజు ఎన్నో పథకాలు ఇస్తున్నారు, స్కీమ్స్ ఇస్తున్నారు, 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు, అదేవిధంగా ఇతర నిర్మాణాలు ఇస్తున్నారు, అదేవిధంగా ఇతర కంపెనీ పెట్టుకోవాలని ఇండస్ట్రీస్ ఇస్తున్నారు, అదేవిధంగా వ్యాపారం చేసుకోవాలని లోన్స్ ఇస్తున్నారు. ప్రతిదీ కూడా ఇస్లాం కార్డు నుంచి ఆయుష్మాన్ కార్డు ఇన్సూరెన్స్ అవి కూడా ప్రతిదీ కూడా ఆ రేషన్ కార్డు మీద ఆధారపడింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డుని అందిపుచ్చుకునే విధంగా ప్రయత్నం చేయాలి. PM ఆవాస్ యోజన కింద కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రకంగా కూడా మనం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద 55 కోట్ల మంది పైగా 5 లక్షల చొప్పున మనం ఇవ్వడం జరిగింది. మరి భారతదేశంలోని ఇంతటి అద్భుతమైన ఉన్నాయి యోజనలే ఆ రకంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి జరిగింది. అలాగే 12.75 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఆదాయ పన్ను మినహాయించి మనకి అందరికీ కూడా ఓనర్ కల్పించారు. ఈరోజు చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి, అందరికీ కూడా రైతన్న ఈరోజు ఆనందంగా జీవించడం జరుగుతుంది. అదేవిధంగా PM కిసాన్ కింద 13 కోట్ల మంది పైగా రైతులు ప్రతి ఒక్కరికి అందుతున్నటువంటి చిన్న మరియు సన్నకారు రైతులు అందరికీ కూడా మరి ఈ యొక్క 6,000 రూపాయలు సాయం చేస్తూ మరి రైతు కుటుంబాల్లో ఆనందాన్ని మనం చూస్తున్నాము. అదేవిధంగా 1.8 కోట్లకు పైగా రైతులు నమోదు చేసుకుంటే ఈరోజు 1.527 మందికి ఆన్లైన్ ద్వారా మనము 4.4 లక్షల కోట్ల రూపాయలు మనము వారికి మంజూరు చేయడం జరిగింది. ఈరోజు రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం వారికి ఇస్తుంది. అదేవిధంగా PM ఉజ్వల గ్యాస్ 10.57 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్స్ వారు అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు గ్యాస్ కనెక్షన్స్ అందిస్తూ వారిని ఆడుకోవడం జరుగుతుంది. మరి ఇలా చూసుకుంటే ఎన్నో రుణాలు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నాయి. అంతేకాకుండా ఈరోజు PM నైపుణ్య అభివృద్ధి పథకం 1.6 కోట్ల మందికి పైగా యువతకు శిక్షణ ఇస్తూ 1.3 కోట్ల మందికి ధృవీకరణ పత్రాలు పారిశ్రామిక అవసరాలైనటువంటి శిక్షణ ఇస్తూ వారికి మెరుగైన పద్ధతుల్ని అందిస్తున్నారు. అంటే ఏ రకంగా అంటే ఈ రోజు యువత ప్రతి యువత కూడా మరి రోడ్డు గంజాయి పనులు పొందుతూ వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. అలా కాకుండా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా యువతకి 10th క్లాస్ పాస్ అయినటువంటి యువకులకు మరి 3 నెలల పాటు శిక్షణ ఇస్తూ ఉచితంగా వారికి భోజన సదుపాయం అలాగే పుస్తకాలు పెన్నులు అప్లై చేస్తూ మరి యువతకి శిక్షణ ఇస్తూ ఆ శిక్షణ కాలం పూర్తయిన తర్వాత వారికి సర్టిఫికేట్ ఇస్తూ వారికి సంబంధిత అధికారులు పిలిపించి ఉద్యోగం వచ్చే విధంగా ప్రయత్నం చేయడం. అదేకాకుండా ప్రభుత్వ నియామకాలు అంటే 11 లక్షలకు పైగా NSPCL రైల్వే రోజ్గార్ మేళా ద్వారా మరి విషయంలో ఈ యొక్క యువతకు మరి జాబ్ని పంపించే అవసరాలు కూడా ఉన్నాయి. అలాగే స్టార్ట్అప్ ఇండియా 1.95 లక్షలకు పైగా స్టార్ట్అప్ నమోదు. భారతదేశం ఇప్పుడు 100 కంటే ఎక్కువ యూనికార్న్లను కలిగి ఉన్న నూతన ఆవిష్కరణ ఉద్యోగ కల్పనకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే చూసుకుంటే మరి ఇటీవల కాలంలో చెప్పాను, ఆయుష్మాన్ భారత్ కార్డు 43 కోట్లకు పైగా కార్డులు జారీ చేయడం జరిగింది. వారికి ప్రతి కుటుంబానికి సద్వినియోగం
గణాంకాలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా మిషన్ ఇంద్రధనుసు అంటే 5.4 పైగా చిన్నారులు 1.3 కోట్ల పైగా గర్భిణీ స్త్రీలు సంపూర్ణ వ్యాక్సిన్స్ తో వారు చాలా ఆనందంగా జీవిస్తున్నారు. గర్భిణీ స్త్రీకి అదేవిధంగా చిన్నారికి మనము వారికి ఎంతో ఖరీదైనటువంటి వ్యాక్సిన్స్ వేయడం జరుగుతుంది. తద్వారా తల్లి పిల్ల సురక్షితంగా ఉండడం జరుగుతుంది. అలాగే 30.48 కోట్లకు పైగా కార్మికులు నమోదు. అసంఘటిత రంగ కార్మికులకు ప్రయోజన మేలుగా వారిని చేరేలా ఉంది. మొదటి జాతీయ రేఖ వారికి ఇవ్వడం జరుగుతుందంటే ఈరోజు కార్మికులు ఎంతమంది ఉన్నారు వారిని మనం ఇస్లాం కార్డు ద్వారా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పిఎం స్వాగతి ద్వారా 71.57 లక్షలకు అమ్మకందారులకు రద్దు చేయగా 96 లక్షలకు పైగా రుణాలను పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటికే 70% వడ్డీ లేకుండా 0 వడ్డీనే మనం వారికి ఇవ్వడం జరిగింది. అలాగే స్మైల్ యోజన పథకం ఇది సామాజిక భద్రత అండ్ జీవనోపాధి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పథకం దేశవ్యాప్తంగా అన్నిటికంటే ఎక్కువ పరిమాణ గృహాలు సురక్షిత ఆశ్రయ గృహాలు అందుబాటులోకి వచ్చాయి. వేలాది మంది ట్రాన్స్జెండర్ల కోసం గుర్తింపు కార్డులు కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు సమాజంలో స్త్రీ పురుషులు సమానంగా ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నారు. కానీ ట్రాన్స్జెండర్ కోసం కూడా నరేంద్ర మోడీ ఆలోచించి వారిని కూడా ఈ యొక్క పథకం ద్వారా వాళ్ళు ఇవ్వడం జరిగింది. తద్వారా వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా వాళ్ళు వ్యాక్సిన్ తీసుకునే విధంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా యూనిక్ అండ్ కార్డ్ దివ్యాంగులలో ప్రజలను గమనించండి. మన పథకాలు ప్రారంభించిన ఇప్పటి వరకు కూడా మన దేశ ప్రధాని గర్భిణీ స్త్రీలకు ఏమి ఇవ్వాలి, అలాగే యువతకి ఏమి ఇవ్వాలి, వృద్ధులకు ఏమి ఇవ్వాలి, వికలాంగులకు ఏమి ఇవ్వాలి, అలాగే ట్రాన్స్జెండర్లకు ఏమి ఇవ్వాలి అనే అంశం మీద ఆలోచించినట్లయితే ప్రతి పథకం కూడా అందరినీ అందించే విధంగా ఆయన ప్రయత్నం చేయడం. అందులో భాగంగా మన ఈరోజు దివ్యాంగుల కోసం కూడా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు కార్డు జరిగింది. వాళ్ళు ఇప్పటికే 1.25 కోట్లకు పైగా యూనిక్ డిజిటల్ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. తద్వారా ప్రభుత్వ సేవల ప్రయోజనాలు సులభంగా వారికి అనే విధంగా ఈ యొక్క కార్డ్స్ వారికి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరి ఎవరైతే గిరిజన బిడ్డలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలకు చెందిన వారు ఉన్నారో వారిని 728 రెసిడెన్షియల్ స్కూల్స్ ఆమోదం తెలిపి అలాగే గిరిజన విద్యార్థులకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నాణ్యతమైనటువంటి విద్యని మనం వారికి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సంస్కృతి మరియు నైపుణ్యాలలో వారు ఉత్తీర్ణులు అవడానికి కూడా చక్కటి సాంప్రదాయ కళలు అలాగే హస్తకళలు అనేక శిల్పకళలు ఇలాంటివన్నీ కూడా వారికి అందులో చేసినట్టు జరుగుతుందన్నమాట. అంతేకాకుండా స్టాండప్ ఇండియా పథకం ఇది 29,000 కోట్లకు పైగా రుణాలను మంజూరు చేయడం జరిగింది. ఎవరికి ఎస్సీ ఎస్టీ మరియు మహిళా పారిశ్రామికవేత్తలకు 10 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పథకం ఏంటంటే స్టాండప్ ఇండియా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇండస్ట్రియల్ పెట్టుకోవాలంటే ఏపీఎస్సీలో ఇండస్ట్రియల్ ల్యాండ్ ఇస్తారు, వాళ్ళు ఇండస్ట్రియల్ పెట్టుకోవడానికి లోన్ ఇస్తారు. అంతేకాకుండా ప్రత్యేకించి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు కూడా కులాలకు మతాలకు అతీతంగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకోవాలి, ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే వారికి కూడా ప్రత్యేకించి మహిళలకు కూడా గవర్నమెంట్ ల్యాండ్ పెట్టి అక్కడ ఈ ఇండస్ట్రీకి ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్థిక సహాయం వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేకమైన వెంచర్స్ వేస్తున్నారు. ప్రతి క్యాపిటల్లో వెనుకబడిన వర్గాలు అంటే అధికమైనటువంటి కులాలు ఉంటాయి. వారి కోసమని ప్రత్యేకమైనటువంటి
ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం. అలాగే